బ్రేకింగ్ న్యూస్ చూసిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు పక్కా క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి జమ్మూ కాశ్మీర్ ఓటర్లు అధికారాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా మంగళవారం శ్రీనగర్లో స్పందించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ ఉప అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లానే అని ఆయన ప్రకటించారు. దశాబ్దం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు ఖచ్చితమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు పక్కా క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి జమ్మూ కాశ్మీర్ ఓటర్లు అధికారాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా మంగళవారం శ్రీనగర్లో స్పందించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ ఉప అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లానే అని ఆయన ప్రకటించారు. దశాబ్దం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు ఖచ్చితమైన తీర్పిచ్చారని ఆయన అన్నారు. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 3 విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ 41, కాంగ్రెస్ 5, బీజేపీ 29 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు రావాల్సి ఉంది. మరొక వైపు జమ్మూ కాశ్మీర్లో హంగ్ ఏర్పడుతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో దాదాపు దశాబ్దం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అది కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి రాష్ట్ర ఓటర్లు పట్టం కడతారంటూ సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఓటర్లు మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు. జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంటూ కూడా ప్రకటించారు. అయితే జమ్మూ కాశ్మీర్ టోటల్ గా 90 స్థానాల్లో బీజేపీ 29, ఎన్సీ 49, పీడీపీ 3 స్థానాలు కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, ఓవరాల్ ఏదైతే మనం చూస్తున్నామో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ఆ రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి, ముందుగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూటమి అంటే ఇండి కూటమి ఇవాళ ఇక్కడ విజయకేతనం వేరేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక రకమైన ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ముఖ్యంగా ఏదైతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత దానిని ఒక రకంగా రెఫరెండంగా భావించేలాగా బీజేపీ చాలా సందర్భాల్లో డిస్కషన్ చేస్తూ వచ్చింది. సో ఈ రోజు ఏదైతే డెసిషన్ వచ్చిందో ఆ డెసిషన్ బట్టి వాళ్ళు తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం పైన ఎలాంటి ప్రజలు ఎలాంటి ఆలోచనలు ఉన్నారనేది తెలిసే ప్రయత్నం జరిగినట్టయితే మనం చెప్పొచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా చూసేవాళ్ళ 90 స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే 49 స్థానాల్లో ఇండి కూటమి విజయకేతనం ఎగురవేయడం, అందులో 42 సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్, అలాగే 6 సీట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1 సీటు కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఇప్పటికే సెక్యూర్ చేసినట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఉమర్ అబ్దుల్లా కంపల్సరీ జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నారంటూ ఫరూక్ అబ్దుల్లా అనౌన్స్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తే మాత్రం కంపల్సరీ ప్రజలు పూర్తి స్థాయిలో ఒకే ఒక
ఉద్దేశంతో ఉన్నారు. ఆ ఉద్దేశము ఇవాళ ఓట్ల ద్వారా చూపించే ప్రయత్నం చేశారని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో మాత్రం బీజేపీ పార్టీ 29 స్థానాలతో సరిపెట్టుకోవడం కూడా మనం చూడాల్సిన అవసరం వస్తుంది. కానీ అయితే ఇక్కడ పూర్తిగా నష్టపోయింది మాత్రం కంపల్సరీ టీడీపీ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాము ఎప్పుడైతే అంటే 2000 దాదాపుగా దశాబ్దం క్రితం అంటే 2014లో ఎన్నికలకు ముందు ఏదైతే జరిగిందో అప్పుడు కూడా పీడీపీ అలాగే బీజేపీ కలిపి అలయన్స్ లో అప్పట్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసాము. ఆ తర్వాత సిచ్యువేషన్ చూస్తే పీడీపీ పూర్తి స్థాయిలో చతికిలబడి కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితడంతో బీజేపీ అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేదని మనం చెప్పవచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారము ఐఎన్సీ అలాగే ఎన్సీ అధికారాన్ని చేపట్టే అవకాశం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అదే చిదంబరం ఇప్పుడు చూస్తే స్పష్టమైన ఆధిక్యం అయితే మనకి ఐఎన్డి కూటమికి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఇక్కడ బీజేపీ దాని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో మనకు తెలిసిందే. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్స్పెక్టేషన్ వారు వేసిన అంచనాలకి ఎక్కడా కూడా సానుకూలంగా లేకుండా టోటల్గా రివర్స్ రిజల్ట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటారు? అయితే ఇక్కడ 2 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తు. ఒకటి, ఆర్టికల్ 370తో పాటు అక్కడ జరుగుతున్న గత దశాబ్ద కాలం నుంచి జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న అభివృద్ధికి సంబంధించిన డిస్కషన్ కూడా కంపల్సరీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అయితే ఇందులో మాత్రం అంటే ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, నేషనల్ కాన్ఫరెన్స్ కానివ్వండి, వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా అంటే ఏదైతే బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేవలం ఆర్టికల్ 370 రద్దు కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో బీజేపీ పక్షపాత దూరంతో వెళ్తోంది అనే విధంగా చెప్పే ప్రయత్నం ప్రతి సందర్భంలోనూ చేశారు. దాన్ని ఇవాళ రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం కూడా కంపల్సరీ చేశారు. అది కాకుండా మనం చూస్తున్నాము పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కానివ్వండి, బీజేపీ పార్టీ కొద్దిగా డీలా పడిన పరిస్థితి మనం చూసాం. వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆర్టికల్ 370కి సంబంధించి 2 రకాల రిజల్ట్స్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే వన్ సైడెడ్ గా రిజల్ట్ అయితే ఇవ్వలేదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ముఖ్యమైన కారణము మొదటి పాయింట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 విభాగాలుగా చూసినప్పుడు జమ్మూలో ఉన్న థాట్ ప్రాసెస్ కాశ్మీర్ లో ఉండదు. 2 ప్రాంతాలని కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీ పార్టీ ఓ వైపు నుంచి క్లీన్ స్వీప్ చేస్తుంది అన్నది మొదటి నుంచి భావించారు. అదే దాదాపుగా రిఫ్లెక్ట్ అయింది. బట్ ఓవరాల్ గా రాష్ట్రంలో అధికారానికి అవసరమైన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో 46 సీట్లు సాధించడంలో ఫెయిల్ అయింది. అయితే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి చూసినా సరే ఎగ్జిట్ పోల్స్ అన్ని మిక్స్డ్ గా ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేశాయి. బీజేపీ ఖచ్చితంగా హోరాహోరీగా పోరాడబోతోంది. పీడీపీ కొద్దిగా పర్ఫామ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మరొకసారి బీజేపీ అలాగే పీడీపీ కలిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే విధంగా కూడా విశ్లేషణలు వినిపించాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ తరహా రిజల్ట్స్ ఇచ్చాయి. కానీ ఇవాళ మాత్రం ప్రజలు ఆ అవకాశమే లేకుండా వన్ సైడెడ్ గా ఒకే పార్టీ ఒకే కూటమికి ఇవాళ ఈ సీట్లు ఏవైతే కట్టబెట్టారో దీనికి ఖచ్చితంగా చూడాలి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే నేషనల్ కాన్ఫరెన్స్ కి అవకాశం ఉండేలాగా అవసరమైన సీట్లు అక్కడ వాళ్ళు పోటీ చేసేందుకు ఒక స్టెప్ వెనక్కి తగ్గిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఆ విధంగా కూడా కొద్దిగా ఇక్కడ సక్సెస్ అయిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇవాళ పీడీపీ చతికిలబడ్డంతో పాటు ఎన్సీ పూర్తి స్థాయిలో పుంజుకోవడము ఇక్కడ ప్లస్ పాయింట్ అయితే మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబరెడ్డి.